హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఒకే బీరకాయతో ఇంటిల్లిపాది కడుపు నిండా ఎలా తినవచ్చో చూద్దాం రండి. ఇప్పుడున్న కూరగాయ రేట్లకు ఒకే ఒక బీరకాయతో ఇలా పులుసు చేసుకుని తిన్నట్లయితే బాగుంటుంది. ఇందులో పాలు, జొన్న పిండి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. బీరకాయ ఒకటి, కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ఒకటి, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4 లేదా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కాచి చల్లార్చిన పాలు 1 కప్, పావు కప్ జొన్న పిండి, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ కొని ఇలా పీల్ చేసుకోవాలి. బీరకాయకు ఉండే పీచంతా తీసేసుకున్న తర్వాత వీటిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న బీరకాయలను కట్ చేసుకోవాలి. బీరకాయ చేదుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చేదు ఉన్నట్లయితే కూర అంతా చేదైపోతుంది. కాబట్టి బీరకాయను కట్ చేసుకునేటప్పుడే ఒకసారి చేదుందో లేదో చెక్ చేసుకోండి. 1 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా కట్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకొని, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని, ఇందులో 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకోండి. మూత మూసి వీటిని బాగా ఉడికించుకోవాలి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని, చూడండి బీరకాయలు ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి బీరకాయ చాలా బాగా ఉడికింది. బీరకాయలు చాలా త్వరగా ఉడుకుతాయి. కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోండి. ఒక గిన్నెలోకి 1 కప్పు పాలు తీసుకొని ఇందులో పావు కప్ జొన్న పిండి వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలి. ముందుగా మనం కలిపి ఉంచుకున్న పాలల్లో జొన్న పిండి కలిపి ఉంచుకున్నది ఇందులో పోసి కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. జొన్న రొట్టె చేసుకోలేని వాళ్ళు ఇలా జొన్న పిండితో పులుసు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. పాలంటే ఇష్టం లేని పిల్లలకు కూడా బీరకాయ పులుసు ఇలా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తింటారు. మసాలాలు ఆరోగ్యానికి మంచివి కావు. మసాలాలు లేకుండా ఇలా చేసుకున్నట్లయితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ దీన్ని ఇష్టంగా తినొచ్చు. జొన్నలలో ఫైబర్ ఉండడం వల్ల కొద్దిగా తిన్న కడుపు నిండినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇలా బీరకాయ పులుసు చేసుకొని తింటే బాగుంటుంది. జీర్ణం కూడా త్వరగా అవుతుంది.
జొన్న పిండిలో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి ఇలా జొన్న పిండితో పులుసు చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇందులో పాలు వేసి చేసాము కాబట్టి కాల్షియం బాగా ఉంటుంది. జొన్న పిండిలో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుని తింటే బాగుంటుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా వద్దు. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్లు చూసుకోండి. ఇలా చేసుకున్న దాంట్లోకి పోపు పెట్టుకుందాం. ఎంత సింపుల్గా ఎంత బాగా చేసుకున్నాం కదా. సో మీరు కూడా ఇలా చేసుకున్నట్లయితే బాగుంటుంది. పోపు గరిటె పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా చేసుకున్న పోపును ఇందులో వేసి కలుపుకోవాలి. బీరకాయ పులుసును చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.